బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధుల్ని నేతల్ని మించిపోయి అప్పటి కూటమి నేతల మీద ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు మీద లోకేష్ మీద అనుచిత పరుష వ్యాఖ్యలు చేసిన వ్యక్తి. ఆ తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బోరుగడ్డ పాపం పండింది. ఇప్పుడు కాస్త అంటే క్షవరం అయ్యాక వివరం వచ్చిందని అనుకోవాలేమో, కాస్త తక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరితోనూ అంటే పవన్ కళ్యాణ్ మీద కానీ చంద్రబాబు మీద కానీ లోకేష్ మీద కానీ ఏ కూటమి నాయకుల మీద కానీ ఈ ప్రభుత్వ విధానాల మీద కానీ మాట్లాడడం లేదు. బట్ ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్టుగా తెలుస్తోంది. వైసీపీ ఇన్నాళ్లు సపోర్ట్ చేసిన వైసీపీ ఇప్పుడు తనను వదిలేసింది కాబట్టి ఇది చాలా దారుణము అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. అండ్ ఆ పార్టీ జాయింట్ సెక్రటరీ అండ్ అధికార ప్రతినిధి కార్మూరి వెంకటరెడ్డి మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకసారి అవి విందాం. నేను రెండు దినపత్రికలనే పొద్దున్నే సాక్షిలో పెట్టింది ఎందుకంటే బోరుగడ్డ అనిల్ అనేటటువంటి ఒక రౌడీ స్టేట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతగడుతూ వీళ్ళు రాసినటువంటి మార్పులు. బోరుగడ్డ అనిల్ అనేటువంటి రౌడీ షీటర్ అంట. బోరుగడ్డ అనిల్ కుమార్ లా చేసిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి కోసం రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని సరే నేను మంచినీళ్ళు కూడా తాగేదానికి చెప్తా ఉన్నా. నేను నాకు నాకు అవమానం జరిగిందన్నా. వాడు కూడా నన్ను రౌడీ షీటర్ అనే దానికి హైకోర్టు చెప్పేదన్నా డోంట్ టేక్ కోర్సివ్ స్టెప్స్. దీని మీద మీరు మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే మీకు మెమోలు దాఖలు చేస్తాం. నీళ్ళ వాళ్ళు 12 మంది పోలీస్ ఆఫీసర్స్ కి కూడా ప్రభుత్వం 12 మంది పోలీస్ ఆఫీసర్ మెమోలు ఇచ్చిందన్నా. నన్ను రౌడీ షీటర్ ఉన్నందుకు ఎన్నోసార్లు ఫోన్ చేశాను. ఈ విషయం నేను జగన్మోహన్ రెడ్డి గారి కేఎన్ఆర్ కి 3 రోజుల క్రితం నేను మెసేజ్ పెట్టినా. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసి వెంటనే ఒకసారి ఫోన్ మాట్లాడుతున్నాను. అతను చెప్పడు సాక్షులు ఏదైనా యూజ్ చేద్దామా వెళ్తే నా వైఫ్ సాక్షులు పిలిస్తే మేడం మేము రావడానికి లేదు, సజ్జల ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, బోరుగడ్డ అనిల్ కుమార్ ఇచ్చేది కవర్ చేయొద్దని. ఏం పాపం చేశాను నేను? ఏం పాపం చేశాను? మాకు ఈ సజ్జన కల్పించినారు. ఈ పొద్దు మీరు రోడ్డు మీద వచ్చేసారు ఫ్యామిలీ మాది మొత్తం. వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ బోరుగడ్డ అనిల్ కుమార్ ని ఓన్ చేసుకోలేదు, బట్ పరోక్షంగా సహాయం చేసింది పార్టీ అధిష్టానం అనేది ఒక చర్చ. ఇప్పుడైతే మా పార్టీ కాదు, మాకు సంబంధం లేదన్నట్లుగా ఆ పార్టీ నాయకులు ఉంటూ ఉన్నారు, వాడుకుని వదిలేశారు అని చెప్పి బోరుగడ్డ ఆరోపిస్తూ ఉన్నారు. ఏంటి వాడుకుని వదిలేశారు బోరుగడ్డని? అంటే బోరుగడ్డ ఇప్పుడు బోరుమంటున్నారు, బోరును విలిపిస్తున్నారు. సరే, ఆయనలో ఆవేదన ఉండొచ్చు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం నేను పరిధులు దాటాను, నచ్చినట్టు మాట్లాడాను. ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇప్పటి మంత్రి అప్పటి జనరల్ సెక్రటరీ టీడీపీ లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్ని, చిరంజీవి ఫ్యామిలీని ఒరే నచ్చినట్టుగా, అంటే ఆ పదాలు ఇప్పుడు మనం వాడలేము. అలాగే ఎవరైతే ఇతను కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారో వాళ్ళకి ఫోన్లు చేసి నువ్వు ఎక్కడ ఉన్నావు, వరంగల్లో ఉన్నావా, కరీంనగర్లో ఉన్నావా, ఖమ్మంలో ఉన్నావా, నీ ఇంటికి వస్తా, ఎట్లా తప్పించుకుంటావో చూస్తా, నువ్వు అనిల్తో పెట్టుకున్నావు. మరి అవన్నీ దేనికి ఇండికేషను? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలేసిందని బోరుగడ్డ అనిల్ అంటున్నారు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అటు ఒక రకంగా అటు వాళ్ళ మీద మాట్లాడారు. బోరుగడ్డ అనిల్ను ఒక రకంగా కొన్ని అంశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా వాడుకుంది. అది వాస్తవం, అందులో రెండో అభిప్రాయం లేదు. రెండోది, సజ్జల రామకృష్ణారెడ్డి బోరుగడ్డ అనిల్ కలిసిన ఫోటోలు కొన్ని ఆ మధ్య కాలంలో ప్రచారంలోకి వచ్చాయి. ఇది రెండోది. మూడోది, బోరుగడ్డ అనిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉందని ఏ ఒక్కరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. ఇది వాస్తవం. రెండు, నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉంటే మీరు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇంతగా తెగించి మీరు మాట్లాడారు? అప్పటి నేతలపైన వ్యాఖ్యలపైన జగన్ జోలికి వస్తే సంగతి చూస్తా ఉన్నారు, రకరకాల ఆరోపణలు చేశారు, రకరకాల ఇష్యూస్ తెర ముందుకు తెచ్చారు. కానీ ఆ టైంలో నిజంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉంటే అవే వ్యాఖ్యలను మీరు మీడియా సమావేశం, పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టి మాట్లాడొచ్చు కదా. ఎందుకంటే అధికార ప్రతినిధులు, చిన్న నేతలు, జాయింట్ సెక్రటరీలు కాని వాళ్ళు కూడా మీడియా సమావేశాలు పెట్టారు ఆ టైంలో. అంత హడావుడి నడిచింది. మరి ఏమైపోయింది? ఇదేంటంటే, సరే బోరుగడ్డ అనిల్కి ఇప్పుడు ఆవేదన ఉండొచ్చు, పార్టీ పట్టించుకోవట్లేదు, నేను పార్టీ కోసం చేశానని. కానీ నువ్వు పార్టీ వ్యక్తి అని పార్టీ ఎప్పుడు చెప్పింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా బోరుగడ్డ అనిల్ మా సభ్యత్వం ఉన్న మనిషి, మా పార్టీ నేత అని చెప్పిందా? జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న సభల్లో మీరు ఇప్పుడు పాల్గొన్నారా? ఆ పార్టీ రాష్ట్ర శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారా? పార్టీ జిల్లా కమిటీలో ఏమైనా ఉన్నారా? పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారా? ఏమీ లేదు.
పార్టీకి నేను సానుభూతి పరుడిని, పార్టీ కోసం కష్టపడ్డాను, జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడ్డాను, నాకు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వండి, ఇప్పుడు రోడ్డుని పడిపోయానని బోరుగడ్డ అంటున్నారు. ఇది ప్రతి ఒక్కరికి బిగ్ మెసేజ్, ప్రతి ఒక్కరికి బిగ్ మెసేజ్. అటు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. ఏదో పార్టీ రేపొద్దున రక్షిస్తుంది, ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడితే, ఒక పార్టీ లైన్ పైన గట్టిగా మాట్లాడితే రేపొద్దున పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని ఆందోళన ఎక్కిస్తుంది, తెర వెనక మనకి అప్పటికప్పుడు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మనం రెచ్చిపోదాము అంటే పుచ్చిపోతారు, రెచ్చిపోతే పుచ్చిపోతారు. ఇది ఈరోజు బోరుగడ్డ అనిల్ విషయంలో జరిగింది. రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఇలా ప్రొవోకింగ్ గా మాట్లాడే వాళ్ళని, ఎదుటి పక్షంపై విపరీతంగా దాడి చేసిన వారిని వాడుకుంటాయి. ఎందుకంటే అవి రాజకీయ పార్టీలు, అవేమి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు కాదు. దే ఆర్ ఆల్ పొలిటికల్ పార్టీస్. అప్పుడు రాజకీయం ఇప్పుడు ఉందా? లేదు కదా. ఒకటే సోషల్ మీడియాలో పోరు, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. ఒకరికొకరు ఏనెస్ట్గా మాట్లాడితే ఇటు పక్షం ఎంకరేజ్ చేస్తుంటది, ఇటు పక్షం ఈ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఎంకరేజ్ చేస్తుంది, ప్రొవోక్ చేస్తుంది, ఆ బైట్స్ నేమో విపరీతంగా తిప్పుతుంది, ఆ కౌంటర్ అటాక్ చేస్తుంటారు, అన్ని జరుగుతాయి. కానీ రేపు పొద్దున్న మాకు సంబంధం లేదు అంటారు. కామను. ఎందుకు? నిజంగా బోరుగడ్డ అనిల్ మళ్ళీ అదే ప్రశ్న తలెత్తుంది. ఇప్పుడు పార్టీ సభ్యత్వం ఉందా? పార్టీ లీడరా మీరు? చెప్పండి. మీకు సభ్యత్వం అంటే బోరుగడ్డ అనిల్ ఆ సభ్యత్వం కార్డు చూపించమనండి. సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను రానియట్లేదు, శ్రీహరి నన్ను అడ్డుకుంటున్నాడు. సరే, మీరు ఏ వ్యాఖ్యలను చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డిని మీరు ఇప్పుడు కలవాలనుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోలేనప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని కలిసి ఏం లాభం? పాయింట్ నెంబర్ 1. రెండోది, ఆ పార్టీ నేత కారుమూరి వెంకటరెడ్డి ప్రస్తావన తెచ్చారు. రౌడీ షీట్ అనే ఆరోపించడానికి వాడేవాడు అని అన్నారు. కారుమూరి వెంకటరెడ్డికి పార్టీలో ఒక గుర్తింపు ఉంది, జాయింట్ సెక్రటరీ, అధికార ప్రతినిధి. ఆయన మాట్లాడాడు అంటే ఆయన అధికారికంగా మాట్లాడినట్టే. పాయింట్ నెంబర్ 3, మీకు రౌడీ షీట్ లేదని కోర్టు చెప్పుండొచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మీరు రౌడీ షీటర్ అని చెప్తున్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే భావన ఉన్నప్పుడు మీరు ఆ పార్టీకి చెందిన వ్యక్తి ఎట్లా అవుతారు అనేది నా ప్రశ్న. ఏంటంటే ఈ సోషల్ మీడియా ఎక్కువైపోయిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతో వచ్చేయటము, సడన్ గా ఎవడో ఒకడు వచ్చేయటం, వీడియోలు చేసేయటం, బిచ్చలు వీడికి ఎదుటోళ్ళని తిట్టడం, ఎదుటోళ్ళని తిడతా ఎదుటోళ్ళకి ప్రత్యేకంగా ఉన్న రాజకీయ పార్టీలు మెప్పు పొందొచ్చు అన్న ఆలోచన చేయటం. నిజంగా ఆ రాజకీయ పార్టీల్లోనూ ఒకరిద్దరు నేతలు వీళ్ళని ఎలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అప్పటికి వాళ్ళ అవసరం కాబట్టి, అప్పటికి ఇష్యూని ఫ్లేరప్ చేయాలి కాబట్టి, అప్పటికి మంట పుట్టించాలి కాబట్టి. కానీ ఏమైంది? ఆ మంట ఇప్పుడు ఆరిపోయింది. ఆ మంటల్లో ఆరిపోతుంది ఎవరు? బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు. అందుకే ఇప్పుడు బోరుగడ్డ అనిలు బోరుని ఏడ్చినా చించుకున్నా ఏం జరగదు. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు సంబంధించి విచ్చలవిడిగా, నేను అదే చెప్తున్నా, విచ్చలవిడితనం వేరు, మద్దతు ఇవ్వడం వేరు. పరిపాలనాపరమైన అంశాలు, పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలపైన కొందరు ఆ పద్ధతిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ విచ్చలవిడిగా ఒరే లొచ్చాసు కొన్ని పదాలు వాడలేమండి. ఇప్పుడు మనకు నేనే చీఫ్ ఎడిటర్ లెవెల్లో ఉండి నేను వాడలేను, మనం 99 టీవీ సామాజిక బాధ్యత గల ఛానల్లో మనం కూడా మాట్లాడలేము. అవన్నీ మనం నచ్చినట్టుగా మాట్లాడితే ఏం జరుగుతుంది అనడానికి ఈ రోజు ఒక బిగ్ ఎగ్జాంపుల్. ఒక బోరుగడ్డ అనిల్ ఈజ్ ఎ బిగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. నచ్చినట్టుగా ఏదైనా రేపు పొద్దున్న ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, మనల్ని ఆకాశాన్ని ఎత్తేస్తుంది, మనం ఇంత కష్టపడ్డాం కదా, ఇంత చించుకున్నాం కదా, ఇంత కేసులు పడ్డాం కదా అంటే, నేను చెప్తున్నా కదా, అన్ని కూడా రాజకీయ పార్టీలే, అన్ని రాజకీయ పార్టీలే. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీల వరకు అవి పొలిటికల్ పార్టీస్. ఇప్పుడు సోషల్ మీడియా ఫినామినాస్ మారిపోయాయి, పొలిటికల్ ఫినామినాస్ మారిపోయాయి. ఇప్పుడు సోషల్ మీడియాయే ప్రధాన ఆయుధం. ఒక నెరేటివ్ని బలంగా బిల్డ్ చేయాలన్నా, ప్రత్యర్థిని అటాక్ చేయాలన్నా సోషల్ మీడియా ఆయుధం. ఈ సోషల్ మీడియా ఆయుధంలో, ఈ సోషల్ మీడియా యుద్ధంలో అందుకొచ్చిన ప్రతి ఆయుధాన్ని ప్రతి రాజకీయ పార్టీ వాడుకుంటుంది. అలాగని ఆయుధానికి రేపొద్దున ఆయుధ పూజ చేసి కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయ కోసి సింధూరం జల్లుతారని ఆయుధం ఊహించడం అనేది తప్పు అవుతుంది. ఇది ఒక బిగ్ లెసన్. ఇకనైనా ఎవరైనా వివరణాత్మకంగా, అర్థవంతంగా విమర్శలు చేయండి. పార్టీ మెప్పు కోసం చేస్తారో, లేదంటే ఫ్యాక్ట్ ఉంటే ఫ్యాక్ట్ బేస్డ్ చేస్తారో, వెల్ అండ్ గుడ్. కానీ విచ్చలవిడిగా చేస్తే ఫైనల్ రిజల్ట్ ఏముంటుంది అనేదానికి ఈరోజు బోరుగడ్డ అనిల్ ఉదంతమే ఒక ఉదాహరణ. కరెక్ట్, ఆయన అన్నట్టుగా
22 కేసులు ఎదుర్కొన్నాడు, 9 నెలల పాటు జైలు జీవితం అనుభవించాడు. ఇప్పుడు స్వయానా పార్టీ నేతలు నో ఎంట్రీ బోర్డు తగిలించారన్నది ఆయన ఆరోపణ. నిజంగా ఆయనకి నిన్న ఎంట్రీ దక్కలేదు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఒక కేసులో ఇరుక్కుంటే జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్ళారు. అంబటి రాంబాబు జైల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్ళారు. అలాగే మనకు తెలుసు ఎంపీ మరో ఎంపీకి సంబంధించి నందిగం సురేష్ ఒక కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉంటే ఆయన పరామర్శించడానికి వెళ్ళారు. మరి బోరగడ్డ అనిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయితే పరామర్శకు వెళ్తారు కదా, ఒకటి. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ కి న్యాయ సహాయం అందించే మోడల్ ఆ పార్టీలో ఉంది. బోరగడ్డ అనిల్కి ఏమైనా న్యాయ సహాయం అందించారా? అయితే బోరగడ్డ అనిల్ ఇప్పుడు ఏం చెప్తున్నారు? చల్లా మధుసూదన్ ఫోన్ చేసి మీ అడ్వకేట్ మీరే పెట్టుకోమన్నారన్న అంశాన్ని ప్రస్తావించారని అంటున్నారు. తర్వాత ఏమో పైకి వెళ్తే కూర్చోబెట్టి కనీసం తినమని లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారని అంటున్నారు. లేదంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిపిఆర్గా ఉన్న పూడి శ్రీహరి పేరుని తెర ముందుకు తెస్తున్నారు. మీరు ఇప్పుడు ఏవి తెచ్చినా వ్యర్థమే. మళ్ళీ అదే క్వశ్చన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉందా? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత? వాట్ ఈస్ ద ప్రూఫ్? పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారా? పార్టీ సభల్లో పాల్గొన్నారా? అఫీషియల్గా ఐడి కార్డు ఉందా అంటే మీ దగ్గర సమాధానం లేదు. మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రేమతోనో ఇంకా వాళ్ళ దీంతో ప్రేమతోనో మాట్లాడుండొచ్చు, తప్పు లేదు. కానీ మాట్లాడిన ఇంటెన్సిటీ ఏంటి, మాట్లాడిన తీరేంటి, మాట్లాడిన ఆ పరిధి దాటడం ఏంటి, అవన్నీ ఏమైపోయాయి? ఫైనల్గా మీకు మీ జీవితానికి ఒక ప్రశ్నార్థకంగా మారిపోయాయి. ఇప్పుడు మీరెంత విచ్చలుడిగా మాట్లాడారో, ఎంత చించుకున్నారో, ఇప్పుడు మీ పేజీ చిరిగిపోయింది. అందుకు ఇది బిగ్ లెసన్. ఫైనల్గా చెప్తున్నా, బిగ్ లెసన్. ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధించి వేసేసుకుని మొత్తం స్నానం చేసినట్టు మొత్తం వేసుకుని నేనే పోరాట యోధుల్ని, ఆ పార్టీ మీద ఏగవాలని నేను, ఆ పార్టీ నాయకుడి మీద ఏగవాలని నేను ఊరిక గుండెలు చించుకొని చొక్కాలు ఇప్పేసి హడావుడి చేస్తే ఇలాంటివి జరుగుతాయి. ఇది అందరికి ఒక బిగ్ లెసన్. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టలేము, కొన్ని విషయాల్లో టీడీపీని తప్పుపట్టలేము, బీజేపీని తప్పుపట్టలేము, కాంగ్రెస్ని తప్పుపట్టలేము, బీఆర్ఎస్ని తప్పుపట్టలేము, కాంగ్రెస్ని తప్పుపట్టలేము, ఎవరిని తప్పుపట్టలేం. ఈ మధ్యలో ఈ ఇన్ఫ్లుయెన్సెస్ పేరుతో వచ్చేసి నచ్చినట్టుగా మాట్లాడు. రేపు పొద్దున పార్టీ మాతో ఉంటుందంటే ఎందుకు ఉంటాయి పార్టీలు? పొలిటికల్ పార్టీస్. కాక్రోచ్ ఉద్యమం జరిగింది. కాక్రోచ్ చేసింది వాళ్ళతో అభిజిత్ దీప్కే. చాలా మంది ఇష్యూస్ ఫ్లేరప్ చేశారు. ఇష్యూస్ ఫ్లేరప్ చేసిన వాళ్ళందరూ కూడా రేపు పొద్దున అభిజిత్ దీప్కే కాక్రోచ్ పార్టీ పెడితే అందరం లీడ్ చేస్తారా? లేరు. ఎవరికెవరు మళ్ళీ తప్పించుకునే మోడల్ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఆ మోటివ్, ఆ రోజు ఆ ఇష్యూలో నేపథ్యంలో అందరినీ కలుపుకొని పోవటం, దానికి వాడుకోవటం. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. ఇది ఈ విషయంలో నేను క్లియర్ కట్ గా చెప్పదలుచుకున్నాను. ఎస్.